హరిశ్చంద్ర, నీవు ఇప్పుడు ఎక్కడికి పోయి అడుగం పెట్టి మా ఆశ్రమమే కాక మా పాదము కూడా అంటపరపుచున్నావా దుష్ట? ఓరి దుర్మదాంత వైవస్వత కుల కళంక, ఏమిరా నీ మాయా వినయములు? దుర్వినయశీల, ఇప్పుడు మా పాదము మాత్రమే కాదు నీ దుశ్చారిత్రము వలన మా సర్వాంగములు నొచ్చుచున్నవి మాయావి. మా అంగీకారము లేక మా ఆశ్రమములో ప్రవేశింపుటకు మీకు ఎవ్వరు అధికారం ఇచ్చరు? తొలుత చెప్పుము. నీ రాజాధికారము తపస్సులమైన మాయడ పనికి వచ్చిన పనికి వచ్చిన బలగర్వమున అనుగా గంగోలుగా ఫలవృక్షముల సంపడంతి కుసుమ ప్రాంతముల కావలులై మా హరినర్పకంపుల వజల్పల్వో ఎట్లొచ్చితో బలగర్వమున కళ్ళుగా ఇట్లాశ్రమమెల్లో అపవిత్రమనొచ్చుటయే కాక అగ్ని అయి వచ్చిన నా కూతురు వ్యర్థముగా పాడించి తొదకు నాలుక కోయబోయినని బయలుదేరితేవట. నీ తాత ముల్లె ఆమెకేమి కట్టబెట్టితేవి దొమ్మటి? మున్నెవ్వరు రాజులు లేరా? వేటకు రారా? నీ మృగయ వికారంబునకు మాబంటి జడదారుల ఆశ్రమములే కాని పనికి రాబోయేమి? భూచక్ర మందలి రాజులందరూ పాదాక్రాంతులయ్యుండ నీవు నీ చక్రవర్తి పదమ్మున విర్రవీగుడంతయు మా వంటి ముళ్ళ ఆశ్రమములు పాడు చేయుటకైని నాకు ఇది వరకు తెలిసింది కాదు రాముని ద్రోహి. చూడుము, నిన్నిప్పుడు ఏమి చేసేదను? నీవేమునరించినను మంచిదనుచు ఇచ్చకమ్ములాడుచు పట్ట కోటికై వెట్టి చాకరీ చేయుటకు ఆ వశిష్ఠుడననుకొంటివా? నీ వనరించిన ఈ అపకృతికి ప్రతి విధానము చేయకుండా మేమంత అసమర్థులమా? మునీంద్ర, ఎరుకక చేసిన నా అపరాధములు క్షమింపుడు. నీదు కనుల కగదట్టినంతనే కానరా మదిపోయనా దురాత్మ. ఏల ఎరుగవు మేల ఎరుగవు చెప్పు మోరీ దురేసా. మునీంద్ర, అపర బ్రహ్మలకు మిమ్మల్ని ఎరంగన వారు ఎవరు మఖత్మ ఎండగొన్నరింగిన సుకుమార శరీర లతామ తల్లి కానగల విలాస
ఒడిలో వరాల కుప్ప నొలికింతు అని ప్రాణములన్నీ నీపై నెలకొల్పుకొని పరివెత్తుకొని వచ్చినందుకు ఆమెకు తగిన సత్కారం అనరింపక పొగరుచే మమ్ము కూడా గణింపక నాలుక కోయబోయినది మన మెరింగి దురాత్మ ఈ విషయమున మేమింక ఉపేక్షా భావమున ఉండరాదు. కుసుమ కోమల అయిన రాజబింబాస్యపై మోమాటము ఎంచుక అయిన లేక నాలుక కోయిదిన నా నీ నాలుక ఇప్పుడు 1000 చీలికలు కావలసిందే. రామనేద్రోహి నీ ముఖము చూసిన కొలది నెయ్యి పోసిన అగ్నివులు నా మనంబు భగ్గు భగ్గు భగ్గున మండుచున్నది. హరిశ్చంద్ర మునీంద్ర, నేను నరించినవన్నీ తప్పులే అయినను క్షమాగుణ సంపన్నులకు మీ వంటి తపస్సులకు కోపంబు చనదు మహాత్మా. కానా మునీంద్ర, చచ్చిపోయిన దానినే చంపలేలా. కాబోన నన్ను